అందరికి ఇస్తే రోడ్ల మీద జనాలు ఎందుకు ఇవ్వబడతారు? రేవంత్ రెడ్డిని పాలన బాగాలని చెప్పి ఎందుకు మైకులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు? నీవు ఇచ్చిన 6 గంటలు కరెక్ట్గా పర్పుల్ చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావజాలం ఈరోజు కోడై కూస్తూ ఉంది. 6 గ్యారెంటీలు అడగడానికి పోయినాయి. 400 హామీలు ఇచ్చినావు, ఆ ఒక్క హామీ ఇప్పుడు నెరవేర్చలేదు. బస్ పర్పి అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఆ బస్సులు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు సిగులు పట్టుకుంటారు. ఒక పాయింట్. 2000లో పింఛన్ 4000 అన్నావు, 4 ఏళ్ళు చూపించారు. ఇట్లా 4 ఇస్తున్నాము అన్నాం. ఇంట్లో ఇద్దరు తాత అవ్వ ఉంటారు, 4 ఇస్తున్నాం, వాళ్ళకి డబల్ ఇస్తున్నాం అంటే. నిరుద్యోగ వృత్తి కింద 15 లక్షలు ఇస్తా అంటివి, సంవత్సరంలో 2 లక్షల జాబులు అంటివి అన్నవా? వికలాంగులకు 6000 ఇస్తా అంటివి అన్నవా? తులం బంగారం ఇస్తామంటే అన్నవా? ప్రజలకి ఎంత బాకినో ఆడపిల్లలకి తులం బంగారం 15,70,600 తులాల బంగారం బాకినావు. ఇప్పుడు ఇస్తావు బిడ్డ. జూబ్లీస్ నియోజకవర్గానికి ఎలక్షన్లోకి వస్తున్నావు, ముందు ఆ తులం బంగారం ఇచ్చే ఎలక్షన్లో కొట్లాడు. ఓటు ఆడడానికేరా? నీకు ఏ రైట్స్ ఉన్నాయి ఓట్లాడడానికి వస్తున్నావు జూబ్లీస్కి?